సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం విపక్ష నేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇది అగ్ని ప్రమాదమా, ఎవరో కావాలని సృష్టించినటువంటి అగ్నిగుండమా? అలానే దీని వెనక అనేక ఊహాగానాలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి వాస్తవం, అక్కడ ప్రమాదం జరగడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఒక హై సెక్యూర్డ్ ఏరియా అనుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే విఐపీల ఇల్లు అనగానే దగ్గర దగ్గర సెక్యూరిటీ అలానే ఉంటుంది, వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ అలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అనగానే ఆల్రెడీ అందరికీ తెలుసు, 30 అడుగుల గోడలను మించి ఐరన్ కర్టన్స్ వేసి మరీ ఉన్నటువంటిది. అక్కడ తగలబెట్టేటువంటి ఘటనలు జరగడము, ప్రమాదాలు జరుగుతున్నాయా, లేదంటే నిజంగా ఎవరన్నా ఉద్దేశపూర్తిగా తగలబెట్టారా? ఒకవేళ ఎవరన్నా అంత అగ్ని ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకళ్ళు సెక్యూరిటీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరిగి ఉండొచ్చు? అదే మీరు చెప్పినట్టుగా అండి, అది శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. అక్కడికి ఒకప్పుడు బయటికి వెళ్ళాలంటే కూడా రోడ్డు యాక్సెస్ లేదు. సరే, ఏదైతే ఈ కూటమి వచ్చిన తర్వాత యాక్సెస్ క్లియర్ చేశారు, సామాన్య మానవులు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను వాళ్ళ వినతి మేరకు కంప్లీట్గా కల్పించారు. చేసిన తర్వాత అప్పుడు దాకా కూడా చాలా మంది తెలియదు ఎంత ఎత్తున మీరు అన్నట్టు ఐరన్ గడ్డలు ఉన్నాయని కానీ, ఆ వీడియోలు ఉన్నాయి కానీ తెలియదు. సరే, ఏదేమైనా కానీ అక్కడ జరుగుతున్నది సమాజానికి. అందులో సీసీ కెమెరాలు ఉంటాయి. అందులో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి అక్కడే ఈ ఫైల్ తగలబెట్టడం ఏందనేది ఒక సమస్య. ఒకటి అందరికి కూడా అంతు చిక్కని సమస్యగా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టారు. అప్పటి వరకు ఆయన అవైలబుల్ లేరు. యాక్చువల్గా లండన్ నుంచి బెంగళూరు నుంచి విజయవాడ వచ్చింది కూడా మొన్ననే. ఆయన నిన్న మీటింగ్ పెట్టారు, నాయకులందరితో కలిసారు. రాకపోకలు ఇవన్నీ 2.0 ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ లోపు ఫైర్ యాక్సిడెంట్ ఏంటి అనేది అదే ఇప్పుడు అది పోలీసులు విచారించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్. కొన్ని వేల కోట్లు అంటున్నారు, కొంతమంది 15,000 కోట్లు, కొంతమంది 20,000 కోట్లు అంటున్నారు. ఎప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది? ఇప్పుడు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఉంటే అది ప్రభుత్వం ఎంత వస్తుందో ట్యాక్స్ తెలుస్తుంది. ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న చిన్న కిల్లి కొట్టుల్లో కూడా ఫోన్పే, పంచర్లు వేసేవాడు 10 రూపాయలు ఇవ్వాలన్నా గాలి కొట్టేవాడు కూడా ఫోన్పే ఎత్తున్నాడు. ఇప్పుడు చివరికి అడుక్కునే వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళు కూడా బజార్లో భిక్షాటన చేసేవాళ్ళు కూడా ఫోన్పే పెట్టుకొని తిరుగుతున్నారు. గంగరెద్దుల్లో సంక్రాంతికి వచ్చేవాళ్ళు కూడా ఫోన్పే ఉంటే చక్కెర. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంత వేల కోట్లు చూసే లెక్కలు అది ఒక రకంగా ప్రభుత్వాల ఆదాయాన్ని, ప్రభుత్వ జీతాలు కూడా ఒకప్పుడు ఇచ్చించే పరిస్థితి దీని నుంచి, లెక్కల నుంచి. మరొకటి అటువంటిది ఫోన్పే అయ్యి లేకుండా లెక్కలు చూపించిన అమౌంట్ అంటే అది ఒక రకంగా అది ఒక అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదు. దీని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతుందన్న ఈ సమయంలో ఫైల్ తగలబడటం ఏంటి? అక్కడ కూడా మనం చూస్తే మదనపల్లి, చిత్తూరులో కూడా అక్కడ కూడా ల్యాండ్ ఫైల్ కొన్ని 100 ఎకరాలు బినామీ రికార్డు. దాని వెనక ఏందనేది ఇంతవరకు కూడా తేల్లా. సాక్షాత్తు డీజీపీ ద్వారకా తిరుమల అప్పుడన్నా వెళ్ళి విచారించి త్వరితగతిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. వెంటనే మళ్ళీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ ఫైల్ ఎందుకు తగలబడుతున్నాయి? రకరకాల ఇవి ఉంటాయి కదా, డౌట్ ఉంటుంది కదా. ఏదైనా కానీ దీన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత. అందులో దాని వెనక వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆ లెక్కర్ అవన్నీ చూసే ఆయన ఇంటికి కూడా హైదరాబాద్లో పలు దఫాలుగా ఎంక్వైరీ జరిగింది. ఒకవైపు ఇసుక మీద జరుగుతుంది, ఆయన కూడా జైల్లో ఉన్నాడు రెడ్డి గారు. అక్రమాల లెక్కలకు సంబంధించిన కాగితాలు మేబీ అంటే అఫ్కోర్స్ అంటే మనకు పూర్తిగా ఇతిమిత్తంగా తెలియకపోయినా ఆరోపణలు అనేది అందరూ కూడా చెప్తున్నమాట. అందులో అక్కడ ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ప్యాలెస్ కూతవేటి దూడలోనే ఫైల్ తగలబట్టం ఏంటి, దీని వెనక ఏంటనేది. అందులో నిన్న మీరు అన్నట్టుగా ఫ్రీక్వెంట్గా వెహికల్స్ అన్ని వచ్చే సమయంలో మూమెంట్ ఉంది. సాయంత్రం వరకు రివీల్ చేశారు ఆయన. చాలా కాన్ఫిడెంట్, ధైర్యాన్ని ఇచ్చాడు, చాలా విచారం వ్యక్తం చేశాడు. దారుణమైన ప్రభుత్వం భరోసా ఇచ్చి నేనున్నాను మీకు, మళ్ళీ త్వరలో ప్రభుత్వం వస్తుందన్నాడు. ఓకే, అవన్నీ ఓకే. కానీ ఇదే సమయంలో ఇక్కడ తగలబట్టం ఏందనేది అందరికీ కూడా ఇది. కానీ ఒకటి ఏంటంటే, ఇక్కడ అందరికీ వస్తున్న సందేహం, కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో సమర్థంగా వ్యవహరిస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డాక్యుమెంట్స్ తగలబెట్టారు. అక్కడ కాలువ దగ్గర విజయవాడలోనే అది కూడా తగలబెట్టారు, కాగితాలు దొరికినాయి. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరుతో సహా ఉన్న డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చినాయి. అలాగే అటవీ శాఖతో కూడా అటవీ శాఖ దానికి సంబంధించి, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ కూడా ఆ కంట్రోల్లోనే ఉంది కదా. అలానే మీరు అన్నట్టుగా మదనపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, భూములు, అది క్లారిటీ. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే
పలానా ఫైల్కి సంబంధించి తగలబడినాయి అంట అనే అనుమానాలు తప్పితే ఎక్కడ క్లారిటీ రావట్లేదు, ఏ కేసులోనూ గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒకవైపు జీవీ రెడ్డి అని చెప్పేసి ఇంకొక ఆయన ఈ మధ్య చైర్మన్ ఆయన, అవి కూడా మొత్తం ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైల్స్ మొత్తం తగలబెట్టేశారని అక్కడ కూడా అక్కడ వచ్చినాయి. సాక్షాత్తు ఒక రిఫరెన్స్లో విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు రిఫరెన్స్లో 100 మంది ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది రూపాయల జీతాలు ఇస్తున్నారు అన్యాయంగా. దాన్ని ఏమంటారు సార్, ఫైబర్ గ్రిడ్లో ఆరోపణలు వచ్చినాయి. ఏం చర్యలు లేవు. మీరు అన్నట్టు ఎక్కడో పెద్దిరెడ్డిది లారీలు పట్టుకున్నారు రేపాలు పోవడం అంటే ఇంతవరకు సమస్యలు చర్యలు. ద్వారంపూడి విచారిస్తున్నారు, 60,000 మెట్రిక్ టన్నులు దొరికినాయి అంటే ద్వారంపూడి మీద చర్యలు. మీరు అన్నట్టు పేరు నాని మీద వాళ్ళ ఆవిడ మీద చేస్తే కోర్టుకెళ్ళి కేసు వీళ్ళు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇవి జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వాన్ని 175 గెలుస్తాం అనుకున్న ఆ భ్రమలో ఉన్న 151 సీట్లు ఉన్న ఆ ప్రభుత్వాన్ని కాదని వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. 10 ఎక్కువ ఇచ్చారు. ఇచ్చినప్పుడు 21 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం నాతో పాటు ప్రజల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. దీన్ని ఇమ్మీడియట్గా వాట్ ఈజ్ వాట్, దీని పూర్వపరాలు ఏంటి తెలియజేయాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత మాలాంటి విశ్లేషకులకు ఉంటుంది, ప్రజలకు కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని క్లారిటీ డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకు వరుస పెట్టి ఈ యొక్క పరిణామాలు జరుగుతాయి? ప్రమాదాలు అనేవి అసహజమైన ప్రమాదాలు 100% సహజమైన అనిపిస్తుంది. ఎందుకంటే నేరాలు పాల్పడిన వాళ్ళు దాంట్లో కోర్టులో కావచ్చు, పోలీసులు కావచ్చు, సిట్ కావచ్చు, ఎంక్వైరీస్ ఉండాలంటే బూడిద చేయాల్సింది ఫైళ్ళు, అంతే కదా. కాబట్టి జరుగుతున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని పర్యవేక్షించి సమర్థవంతమైన ఆఫీసర్లను ఇక్కడ వేసేసి, అది సిట్లో అంటారా ఎట్లా అంటే ప్రభుత్వం అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరు పెద్దలున్నా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది అగ్ని ప్రమాదమా కాదా అనే విషయంలోనే స్పష్టత లేదు, కానీ అక్కడ కొన్ని ఫైళ్లు తగలబెట్టినటువంటి సంకేతాలు ఉన్నాయనేటువంటి అంశం పైన మాత్రం ప్రాథమిక ఆధారాలు దొరికాయి. దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు, దీని వెనక ఏదైనా పెద్ద స్కామ్ ఉందా, ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పాలంటే కనుక కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.